హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చూస్ యువర్ కెరియర్. దిస్ ఇస్ నిఖితా వన్యరాజ్. సో ఈ వీడియోలో మనం సర్వీస్ నౌ అంటే ఏంటి, దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు మనం సర్వీస్ నౌ ఎందుకు వాడతాము, అండ్ ఏ కంపెనీస్లో యాక్టివ్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది, అండ్ శాలరీస్ ఎలా ఉన్నాయి, దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో సర్వీస్ నౌ అంటే ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. యాక్చువల్లీ దీన్ని మనం ITSM అనే అంటాము. వాట్ ఈజ్ ITSM? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్ అనమాట. సో ఇక్కడ సర్వీస్ నౌలో డిఫరెంట్ మాడ్యూల్స్, సర్వీసెస్, అప్లికేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో అందులో ITSM, ITOM ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషన్ మేనేజ్మెంట్, ITBM ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్మెంట్, ITFM అండ్ GRC ఎట్సెట్రా ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ రేపు మనము క్లయింట్తో వర్క్ చేసేటప్పుడు మన ప్రాజెక్ట్ ఆర్ మన ఆర్గనైజేషన్ని బట్టి ఏది యూస్ చేయమంటారో, లైక్ ITSM వాడుతున్నారు వాళ్ళు, సో ITSMకి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో మిగతా వాటిని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బేసిక్ థింగ్ అనేది ITSM అనేది వచ్చి ఉండాలి. సో ITSM మీ ప్రాజెక్ట్ వాడుతున్నారు అని అంటే క్లయింటే దీనికి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని మీకు యాక్సెస్ అనేది ఇస్తారు. ఈ సర్వీస్ నౌ అనేది IT సర్వీసెస్ మేనేజ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో జనరల్ బిజినెస్ ప్రాసెస్ని కూడా మనం ఆటోమేట్ చేసుకోవచ్చు, లైక్ సర్వీస్ నౌ యూస్ చేసి. అండ్ ఇదైతే 2004లో ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ ఇప్పుడు మార్కెట్లో క్లౌడ్ ITSMలో సర్వీస్ నౌ అనేది ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ ప్రైమరీ థింగ్. సో మనం 2025 వరకు గ్లోబల్ క్లౌడ్ ITSM అనేది $25.2 బిలియన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. $12.2 బిలియన్స్ వరకు రీచ్ అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కంపెనీస్ డిఫరెంట్ రీజియన్స్లో ఉన్న కంపెనీస్ ఉంటాయి కదా, అంటే లైక్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్, ఈవెన్ దే ఆర్ డెవలపింగ్ సర్వీస్ నౌ. సో IT కంపెనీస్ అన్నీ కలిసి కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయొచ్చు సర్వీస్ నౌ యూస్ చేసి. దీనివల్ల మనీ అండ్ టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. కాబట్టి సర్వీస్ నౌ ఎవరైతే నేర్చుకొని జాబ్ సర్చ్లో ఉన్నారో వాళ్ళైతే సేఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో US అయితే సర్వీస్ నౌ యావరేజ్ శాలరీ వచ్చేసి $1,05,000 per year అనమాట. ఒక 5-6 years బ్యాక్ BMC అనే ఒక ప్లాట్ఫామ్ యూస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అందరూ సర్వీస్ నౌని వాడుతున్నారు. లైక్ 5-6 years బ్యాక్ అయితే ఒక 60-70% BMC వాడేవాళ్ళు, ఒక 30% సర్వీస్ నౌ వాడేవాళ్ళు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 70-80% సర్వీస్ నౌ వాడుతున్నారు, అండ్ మిగతా 20-30% BMC అనేది వాడుతున్నారు. అండ్ వీళ్ళు కూడా సర్వీస్ నౌకి మైగ్రేట్ అవుదాము అనేసి ట్రై చేస్తున్నారు. అండ్ యాక్టివ్ రిక్రూట్మెంట్స్ అయితే కరెంట్గా ఈ పర్టికులర్ కంపెనీస్లో ఉన్నాయి, లైక్ విప్రో, టెక్ మహీంద్రా అండ్ LTI మైంట్రీ అండ్ JP Morgan and Chase, JP Morgan అండ్ Capgemini. సో ఇలా మల్టిపుల్ కంపెనీస్లో అయితే యాక్టివ్గానే ఉన్నాయి రిక్రూట్మెంట్స్. అండ్ మన ఇండియాలో యావరేజ్ శాలరీ ఫర్ సర్వీస్ నౌ చూసుకున్నట్లయితే 5.5 LPAతో స్టార్ట్ అవుతుంది యావరేజ్ శాలరీ. స్టార్టింగ్ శాలరీనే 5.5 LPA అనమాట. సో ఈ టూల్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఏవైనా ఆర్గనైజేషన్ అవుట్డేటెడ్ థింగ్స్ ఎలిమినేట్ చేయాలి అనుకుంటారు. సో ఈ సర్వీస్ నౌ ఎలా ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ డెవలప్ ద ఫ్యూచర్ ఓరియంటెడ్ మోడల్స్. సో దీన్ని క్రియేట్ చేసిన తర్వాత, ఫ్యూచర్ ఓరియంటెడ్ మోడల్స్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ అవుట్డేటెడ్ థింగ్స్ని మనం ఎలిమినేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఆర్గనైజేషన్స్ అయితే ఇలా వాడుతుంది సర్వీస్ నౌని. అండ్ ఆల్సో సర్వీస్ నౌని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే, ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక ఎంప్లాయీ కానీ, లేదు కస్టమర్ కానీ, ఆర్ ఎల్స్ ఒక మెషిన్ అయితే ఏంటి, ఇవన్నీ కానీ ఒకే ప్లాట్ఫామ్ పైన రిక్వెస్ట్ అనేది దే కెన్ మేక్ అ రిక్వెస్ట్ ఆన్ సింగిల్ ప్లాట్ఫామ్ అనమాట. సో సింగిల్ ప్లాట్ఫామ్ పైనే వీళ్ళందరూ కూడా ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు సింగిల్ ప్లాట్ఫామ్లోనే రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఈ రిక్వెస్ట్ పైన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేది వర్క్ చేస్తారు. లైక్ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తారు, అండ్ దెన్ ప్రయారిటైజ్ చేస్తారు, అండ్ దెన్ కొలాబరేషన్ ఎట్సెట్రా. అండ్ ఆల్సో వీ కెన్ సే వన్ థింగ్ ఇన్ సర్వీస్ నౌ. సర్వీస్ నౌ ఏంటి అని అంటే, ఇట్ కెన్ మేక్ ద వర్క్ ఫాస్టర్ దాన్ ఎవర్ బిఫోర్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఆల్సో దీని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మ్యాక్సిమం అన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేది మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అనమాట. అంటే లైక్ AWS అయితే ఏంటి, అజ్యూర్ కానీ, ఒరాకల్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, ఇవన్నీ మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్స్. మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, సింగిల్ ఇన్స్టాన్స్ కెన్ బి యూజ్డ్ బై ది మల్టిపుల్
ఆర్గనైజేషన్స్. అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ యూస్ చేస్తున్నాయి అని అంటే వి కాల్ ఇట్ యాజ్ అ మల్టీ టెనెంట్ అనమాట. అంటే సింగిల్ ఇన్స్టాన్స్ దట్ సపోర్ట్స్ మల్టిపుల్ కస్టమర్స్, వి కాల్ ఇట్ యాజ్ అ మల్టీ టెనెంట్. బట్ సర్వీస్ నౌకి వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ మల్టీ ఇన్స్టాన్స్ ఆర్కిటెక్చర్. ఎంప్లాయీస్కి ఎవరికైతే ఇండివిజువల్ స్టాక్ రిసోర్స్ అనేది ఉంటుందో వాళ్ళకి ఒక సపరేట్ ఇన్స్టాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సర్వీస్ నౌ అనేది. అండ్ దీని డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ ITSMని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సర్వీస్ నౌకి డిఫరెంట్ ఫీచర్స్ అండ్ డిఫరెంట్ బిల్ట్ ఇన్ అప్లికేషన్ సర్వీస్ నౌకి ఉన్నాయి. సో వీటిని యూస్ చేసి మనము ఏ ఆర్గనైజేషన్లో అయినా ITSMని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ సర్వీస్ నౌ అనేది ఒక కస్టమర్ ఓరియంటెడ్ అనమాట. సో డెవలపర్స్ అయితే కస్టమర్ నీడ్స్ ప్రకారం వీళ్ళు జావా స్క్రిప్ట్ యూస్ చేసి మాడ్యూల్స్ అండ్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేస్తారు. అంటే అక్కడ ఏదైతే బిజినెస్ నీడ్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారము జావా స్క్రిప్ట్ యూస్ చేసి వీళ్ళు మాడ్యూల్స్ అండ్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేయడానికి ఉంటుంది. అండ్ ఆల్సో ఈ సర్వీస్ నౌ ఎవరెవరు నేర్చుకోవచ్చు అని అంటే, లైక్ ఒక ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటేనే అప్లై చేసుకోవాలి, నేర్చుకోవాలి అనేది ఏమీ లేదు. ఎవరైనా ఎనీవన్ కెన్ ఈజీలీ లెర్న్. సో దెర్ ఇస్ నో ప్రీ రిక్విసైట్స్ అనమాట. అంటే లైక్ ప్రీవియస్ నాలెడ్జ్ అనేది మనకి సర్వీస్ నౌలో అవసరం లేదు, బికాస్ ఇట్స్ ఈజీ టెక్నాలజీ, ఎనీవన్ కెన్ లెర్న్ దిస్ టెక్నాలజీ. సో గైస్, సర్వీస్ నౌ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సర్వీస్ నౌ ఫ్యూచర్ అనేది ఆబ్వియస్లీ బాగుంటుంది అండ్ ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ అవుతుంది. అవి కూడా సర్వీస్ నౌకి మైగ్రేట్ అవ్వడానికే ప్రస్తుతం ఉన్న మార్కెట్ ట్రై చేస్తుంది. సో సర్వీస్ నౌ నేర్చుకొని వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు లింక్డ్ఇన్ కూడా చూడండి, యాక్టివ్ రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. Thanks for watching. This is Nikita Vanera, CVC Soft, powered by CVC Guidance Private Limited.